అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉంది. కొంత రాంబాబు జిల్లా కార్యదర్శి, మీ అందరికీ తెలుసు. వాసిరెడ్డి వరప్రసాద్ గారు, దుగ్గి కృష్ణ గారు, ఎస్కే మీరా సాహిబ్ గారు, ముగ్గురు కూడా తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు. యాసంగిలో తెలంగాణ వ్యాప్తంగా వరి, మొక్కజొన్న పంటలు ఇప్పుడు చేతికి వచ్చాయి. ప్రభుత్వం వీటిని కొనుగోలు చేయడంలో ఏమాత్రం కూడా ముందుకు రావడం లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాదాపు 10,60,000 ఎకరాల్లో తెలంగాణలో మొక్కజొన్న వేశారు. గతానికంటే విస్తీర్ణం బాగా పెరిగింది. దాదాపు 29 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న రాష్ట్రంలో ఈరోజు దిగుబడి వచ్చింది. అట్లాగే దాదాపు 60 లక్షల ఎకరాల్లో వరి, యాసంగిలో వరి పంట వేశారు. దాదాపు 1,30,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కూడా దిగుబడి అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో విస్తీర్ణంలో పంటలు వేస్తే పెద్ద లక్షల టన్నుల్లో, మెట్రిక్ టన్నుల్లో పంట దిగుబడి అవుతుంటే ఈ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళికబద్ధంగా పంట కొనుగోలు చేయడం కోసం ఎటువంటి ప్లాన్ కానీ నిర్ణయాలు కానీ జరగలేదు. రైతులు చాలా అవస్థపడుతున్నారు. ఖమ్మం జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారు. 2.5 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదు. పంట చేతికి వచ్చి 4 రోజులు అవుతున్నప్పటికీ కూడా రోడ్ల మీద, కళ్ళాల్లో రైతులు ఆరబెట్టుకొని వర్షాలకు భయపడతా ఉంటే కొనుగోలు చేసే దిక్కు లేకపోతే రైతులు బయట అమ్ముకుంటా ఉన్నారు. దాదాపు మొక్కజొన్న కింటాకి 2,400 మద్దతు ధర నిర్ణయిస్తే 1,600కు 1,700కు బయట తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అట్లాగే ధాన్యాన్ని కూడా ఏ గ్రేడ్కి 2,389 రూపాయలు ఏ గ్రేడ్ నిర్ణయిస్తే, అట్లాగే బి గ్రేడ్ 2,369 రూపాయలు నిర్ణయిస్తే బయట 1,700కి 1,600కి గంట అమ్ముకుంటా ఉన్నారు. అంటే వరి ధాన్యం మీద ఒక రైతు సుమారు 600 రూపాయలు నష్టపోతా ఉన్నాడు. మొక్కజొన్న మీద దాదాపు ఎకరానికి కింటాకి దాదాపు 700 రూపాయలు నష్టపోతున్నాడు. ఎకరానికి సుమారు 25 నుంచి 30 రూపాయలు నష్టపోతున్నాడు. 40,000 50 టన్నులు ఇలా దిగుబడి వస్తూ ఉంది. రైతులు కష్టపడి పెట్టుబడి పెట్టి అప్పులు చేసి పంట పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటం వల్ల దళారులకి, బయట ప్రైవేట్ వ్యాపారులకి తక్కువ రేటుకి అమ్ముకోవాల్సిన దుస్థితి వాళ్ళ తెలంగాణలో ఏర్పడింది, ఖమ్మం జిల్లాలో ఏర్పడింది. దీని మీద తెలంగాణ రైతు సంఘం ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాం. ఖమ్మం కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసి ముట్టడి చేశాం. తెలంగాణ రైతు సంఘం ఆందోళన చేసిన తర్వాత మాత్రం ప్రభుత్వం కదిలికి వచ్చింది. తప్పని పరిస్థితుల్లో జిల్లాలో ఇవాళ కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు మొత్తం ఖమ్మం జిల్లాలో చూస్తే 17 కేంద్రాలు ఓపెన్ చేశారు. పోయిన సంవత్సరం విస్తీర్ణం తక్కువ ఉన్నప్పుడే 31 కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు విస్తీర్ణం చాలా పెద్ద ఎత్తున పెరిగితే కూడా 17 కేంద్రాలు ఏర్పాటు చేయటువంటి ఉద్దేశం ఏంటంటే కొనుగోలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. పైగా ఈ కొనుగోలు ప్రారంభించిన వాటికి కూడా ఐడి నెంబర్ ఇవ్వటం లేదు. ఐడి నెంబర్ ఇవ్వకపోతే కాటాలు వేయడం జరగదు, దానికి అధికారిక గుర్తింపు ఉండదు, కాబట్టి అక్కడ కొనుగోలు జరగవు. మరి కొనుగోలు చేయకుండా, ఐడి నెంబర్ ఇవ్వకుండా కేవలం మొక్కుబడిగా కేంద్రం ఏర్పాటు చేస్తే వచ్చే ఉపయోగం ఏంటి? ఇది రైతుల్ని చాలా ఆందోళన గురి చేస్తుంది. రైతులు చాలా ఆందోళన పడుతున్నారు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు ఉన్నా కూడా పత్రికల్లో కూడా రాస్తున్నారు. మీరు అందరూ కూడా రాశారు, ఎంత దిగుబడి వస్తుంది, ఎంత విస్తీర్ణం వేశారు, రైతులు ఎట్లా బయట అమ్ముకుంటున్నారు, రైతులు ఎంత ఆందోళన పడుతున్నారు, మీరు రైతుల వాయిస్ కూడా ఎంత పత్రికల ద్వారా తెలియజేస్తున్నారు. అయినా సరే జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వ యంత్రాంగానికి, ఈ జిల్లాల మంత్రులకి చీమ కుట్టినట్టు కూడా లేదు. అసలు సమస్య ఉన్నట్టుగా గుర్తించే పరిస్థితి అవపట్టడం లేదు. వ్యవసాయ శాఖ మంత్రి గారు మన జిల్లా వాడైనప్పటికీ కూడా చేయటం లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ఒక నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోతున్నారు. రెండో వైపున అత్యంత దుర్మార్గపూరితంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. ఏంటది? మొక్కజొన్న పంట ఎకరానికి 26 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పన్నారు. ఇప్పుడు ఈ సీజన్లో ఖమ్మం జిల్లాలో 40 నుంచి 50 టన్నులు 50 క్వింటాలు మొక్కజొన్న పంట దిగుబడి వస్తూ ఉంది. 50 క్వింటాలు పండుతూ ఉంటే నువ్వు 26 క్వింటాలు కొంటే మిగతా సగం ఎవరు కొనాలి?
రైతులు ఎక్కడ అమ్ముకోవాలి? పంటలు ఏమని చెప్పి అంటున్నారు, ఇంత గొప్పగా చెబుతున్నారు, దిగుబడి వస్తూ ఉంది, రైతులు పండిస్తామని చెప్పి చెబుతా ఉన్నారు. మరి దిగుబడే పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలి కదా. చేయకుండా రైతులను రోడ్ల పాలు చేస్తే రైతుల పరిస్థితి ఏంటి? దీన్ని ఆసరా చేసుకునే వాళ్ళ దళారులు అతి తక్కువ రేటుకి, మద్దతు ధర కాకుండా మరింత దారుణంగా తక్కువ రేటుకి అమ్ముకుంటా ఉన్నారు. రైతులు కూడా అనివార్యంగా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే, కొనుగోలు చేయకపోతే దాచుకునే అవకాశం లేక, గత్యంతరం లేక పెట్టుబడులు ఒత్తిడి వస్తూ ఉంటే, అప్పులు ఒత్తిడి వస్తూ ఉంటే అమ్ముకుంటున్న పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అవపడతా ఉంది. దీన్ని తీవ్రంగా మేము ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే మంత్రులు జోక్యం చేసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి రెవెన్యూ గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. ప్రతి రెవెన్యూ కేంద్రం. ఎందుకంటే ప్రతి గ్రామంలో వందల టన్నుల్లో వందల క్వింటాలు, వేల క్వింటాలు పంట వస్తూ ఉంది. మండలంలో ఒక కేంద్రం ఏర్పడితే అక్కడికి పోవటం కూడా ఇబ్బంది కూడా అవుతుంది. కాబట్టి ప్రతి రెవెన్యూ గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసిన దగ్గర కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది. అన్ని సంచులు లేవు, అట్లాగే ట్రాన్స్పోర్ట్ లేదు. ఇది ఒక పరిస్థితి. అది పడిగాపులు కాసే పరిస్థితి వస్తూ ఉంది. ఒకవేళ చివరికి ఒత్తిడి చేస్తే ప్రభుత్వం కాటాలు వేసినప్పటికి కూడా ట్రాన్స్పోర్ట్ చేయకపోతే, ట్రాన్స్పోర్ట్ చేసిన దాకా నెల రోజులైన రైతులు కాపలా కాయాల్సి వస్తూ ఉంది. ఇది ఒక అత్యంత దారుణమైన పరిస్థితి. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణం ప్రతి రెవెన్యూ గ్రామంలో ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. గన్ని సంచులు సరఫరా చేయాలి. అట్లాగే ట్రాన్స్పోర్ట్ కూడా ముందు ఏర్పాటు చేయాలి. కాటాలు వేసిన తర్వాత రైతుకు ఎటువంటి బాధ్యత లేకుండా ప్రభుత్వం బాధ్యత అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తక్షణం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక లేఖ రాశారు కేంద్రానికి. ఏమని? రైతుల పంటలో సగం కొనుగోలు చేయమని చెప్పేసి. 26 క్వింటాలు కొంటూ ఉంటున్నారు, సగం కొనమని చెప్పేసి. సగం కొన్నట్టు లెక్కే అది. కొత్తగా అడిగింది ఏం లేదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం లేఖ రాయటం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని కేంద్రంపై ఒత్తిడి పట్టు రావాలి. మీ ఒక్కరికి దమ్ము లేకపోతే, చేత కాకపోతే మీ అందరం మొత్తం పిలవండి, అన్ని ప్రతిపక్షాలు వస్తాయి, కేంద్రం కాడికి పోదాం, నిబంధన మార్పిద్దాం, కొనుగోలు చేసేటట్టు ఒత్తిడి చేద్దాం. ఆ ప్రయత్నం చేయాలి కదా. ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తూ ఉండు, నేను ఢిల్లీకి ఎన్నిసార్లు అయినా పోతా, రాష్ట్రం కోసం పోతానన్నాడు. అనేక సార్లు పోతా ఉన్నారు కదా. మరి కొనుగోలు కేంద్రాల గురించి, గిట్టుబాటు ధరల గురించి, మద్దతు ధరల గురించి, లేదా మొత్తం మార్కెట్ ద్వారా వచ్చే ధాన్యాన్ని మొక్కజొన్న కొనుగోలు చేయడం కోసం కేంద్రం కండిషన్ లేకుండా, పరిమితులు లేకుండా కొనమని చెప్పి ఎందుకు అడగటం లేదు ముఖ్యమంత్రి గారు? కేంద్రాన్ని అడగాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఈ రకంగా. రెండోది ఏంటంటే, ఇవాళ అధికార ఒత్తిడి వాళ్ళు చెబుతున్నారు, మీరు ఆందోళన చేస్తున్నారు కానీ మాకు ప్రభుత్వం నుంచి, పైనుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించమని, కొనుగోలు చేయమని చెప్పి మాకు ఆదేశాలు రావటం లేదు అని చెప్పి అంటున్నారు. అంటే అర్థం ఏంటి? అంటే ఆదేశాలు ఇచ్చి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా ఉంటే రైతులు అనివార్యంగా వాళ్ళే అమ్ముకుంటారు తక్కువ రేటుకి, మాకు ఇబ్బంది లేదని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు ధాన్యం కేంద్రాలు కొన్ని ఏర్పాటు చేసినప్పటికి కూడా, ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాలకు కూడా కొనుగోలు చేస్తే కూడా మిల్లులు అలాట్మెంట్ చేయలేదు. కొన్ని చేసినప్పటికి కూడా రైతులు కాటాలు వేసాక ధాన్యం లారీతో మిల్లుకు పోతే మిల్లు తీసుకోవటం లేదు. చాలా మిల్లుల్లో స్టాక్ ఉంది, గతంలో వచ్చిన ధాన్యం ఉంది, అక్కడ పెట్టుకుని దిగుమతి చేసుకునే అవకాశం లేదు, మాకు వద్దని చెప్పి అంటున్నారు. దీని పరిష్కారం ఏంటి? పరిష్కారం ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. గోడౌన్లు నిర్మించాలి, ఎక్కడ గోడౌన్లు ఖాళీ ఉన్నాయో ఇవ్వాలి, మిల్లులను ముందే అసలు మిల్లు నుంచి మొత్తం ధాన్యాన్ని ఖాళీ చేపియాలి. ఇవన్నీ ఏమీ చేయకుండా ప్రభుత్వం అసలు వ్యవసాయం గురించి, రైతుల గురించి, రైతుల బాధల గురించి ప్రభుత్వం ఏం పట్టించుకోకుండా మంత్రులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు కూడా అత్యంత దయనీయంగా వాళ్ళ పరిస్థితి ఉంది. వాళ్ళు వ్యవహరించే తీరు బాగలేదు. ప్రభుత్వం తక్షణమే ఈ డిమాండ్స్ని పరిష్కారం చేయాలి. రైతులకి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలి, షరతులు ఉండటానికి లేదు, మొత్తం కొనుగోలు చేయాలి. కేంద్రం వద్దని చెప్పినా రాష్ట్రం కొనాలి. ముందు మీరు కొనండి, కేంద్రంపై ఒత్తిడి పట్టకొద్దాం. ఇప్పుడు మీరు కొనకుండా కేంద్రం పేరుతో తప్పించుకునే అవకాశం మీకు లేదు. ఖచ్చితంగా కొనాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కొనకపోతే, కేంద్రాలు ప్రారంభించకపోతే, ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రైతులు రోడ్ల మీదకి వస్తారు. ఎండాకాలం రైతులు అవస్థ పడుతున్నారు, చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. కొంతమంది ఇబ్బందులు, అనారోగ్యానికి గురవుతున్నారు, కొంతమంది గుండెపోట్లకు గురవుతున్నారు. మీరు ఇట్లాగే ఎవరిస్తే మొత్తం రైతులు చాలా తీవ్రంగా స్పందిస్తారు, రోడ్ల మీదకి వస్తారు, మొత్తం జిల్లాను దిగ్బంధనం చేస్తారు. లా అండ్ ఆర్డర్ సమస్య కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. అదైతే మాత్రం మీరే బాధ్యత వహించాలని చెప్పి ప్రభుత్వాన్ని
అధికారంగా మంత్రులను కోరుతా ఉన్నాం. అందుకని అలాంటి పరిస్థితి రాకుండా రైతుల కష్టాలని సమస్యలను పరిష్కారం చేయాలని ధాన్యం కొనాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.